పార్లమెంటులో రాహుల్ గాంధీ దాన్ని లేవనెత్తాడు. లేవనెత్తిన తర్వాత అసలు అలాంటి పుస్తకమే రాలేదన్నాడు రాజ్నాథ్ సింగ్. దాని మీద మాట్లాడకూడదు అన్నాడు. పుస్తకమే రాలేదు, అసలు అటువంటి పుస్తకం రాలేదు, రాని వాటి గురించి ఎట్లా మాట్లాడతారు, లేని దాని గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ డే రాహుల్ గాంధీ ఆ పుస్తకం తీసుకొని వచ్చాడు. ఇది పుస్తకం అని నోరు మూసుకోవాల్సిన పరిస్థితి. అప్పటి నుంచి ప్లేట్ ఫిరాయించి మాట్లాడుతున్నది ఏంటి? బీజేపీ వాళ్ళు పార్లమెంట్లో బీజేపీ వాళ్ళు కానీ ఆర్ఎస్ఎస్ సమర్థకులు దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో కానీ ఏం మాట్లాడుతున్నారు? అసలు మొత్తం చర్చను ఎటువైపు తిప్పేశారు? మోడీ చైనా సైన్యం వస్తున్నప్పుడు ఏం చేయాలనే విషయం మోడీ చెప్పాడా లేదా, అది నిజమా కాదా, అది కదా వాళ్ళు మాట్లాడాల్సింది. అసలు నరవణే అలా అన్నాడా లేదా, నరవణే మాట్లాడాలి. ఒకవేళ నరవణి అన్నాడా లేదా అనేది నరవణి మాట్లాడకపోయినా అట్లాంటి జరిగిందా జరగలేదా అనే విషయం ప్రభుత్వం చెప్పాలి, లేదంటే మోడీ చెప్పాలి, రాజ్నాథ్ సింగ్ చెప్పాలి. స్వయంగా రాజ్నాథ్ సింగ్ పేరుంది అందులో. రాజ్నాథ్ సింగ్ చెప్పాలి అటువంటిది జరగలేదు, మోడీ అలా చెప్పలేదు అనే విషయం స్పష్టంగా చెప్పాలి కదా. ఒకవేళ ఏం జరగకపోతే ఆ విషయం మాట్లాడకుండా అసలు పుస్తకమే లేదని ముందు చెప్పి ఆ తర్వాత పబ్లిష్ కాని పుస్తకాన్ని అలా బహిరంగంగా ప్రదర్శించడానికి వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. బుక్ పబ్లిషర్ అయిన పెంగ్విన్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి మేము పబ్లిషే చేయలేదని పెంగ్విన్ ఇండియా ప్రకటించింది. తెల్లారి దాని మాట మార్చింది, మళ్ళీ మార్కెట్లోకి విడుదల చేయలేదని చెప్పి. నిజానికి బహిరంగ మార్కెట్లోకి విడుదల కాలేదు, కానీ కొన్ని కాపీలు అప్పుడే పెంగ్విన్ ఇండియా కొంతమంది దగ్గరికి పంపించింది. ఎట్లొచ్చినాయి ఏంది అనేది పెంగ్విన్ ఇండియా చెప్పాలి. ఇప్పుడు ఒక్క రాహుల్ గాంధీ దగ్గరే కాదు, చాలామంది దగ్గర ఈ కాపీలు ఉన్నాయి, విదేశాల్లో కూడా ఈ కాపీలు ఉన్నాయి. కాపీలు బయటకు వచ్చినాయి. కాపీలు బయటకు వచ్చిన తర్వాత నువ్వు రిలీజ్ చేసినవా లేదా, ఎవరికి కావాలి? ఇక్కడ కార్వాన్ పత్రిక మొత్తం ప్రచురించిన తర్వాత ఇప్పుడు రిలీజ్ కాలేదు అని కదలేందుకు? అసలు సమస్యను పక్కదో పట్టించి అసలు ప్రశ్నలకు జవాబులు చెప్పకుండా, జరిగిందా జరగలేదు ఏదో ఒకటి చెప్పకుండా, అసలు చర్చ అంతా పుస్తకం ప్రింట్ అయ్యిందా ప్రింట్ కాలేదా, బయటకు వచ్చిందా మార్కెట్లోకి వచ్చిందా కాలేదా, దాని మీద చర్చ చేయడం అనేది వీళ్లకు వెన్నతో పెట్టిన విద్య. ఆర్ఎస్ఎస్కి కానీ బీజేపీకి కానీ ఒక సమస్యను పక్కదో పట్టించి ఆ చర్చ వేరే వైపు మళ్లించడం అనేది మామూలుగా రాజకీయ నాయకులు అందరూ అదే పని చేస్తారు.